ఈ మధ్య సైబర్ నేరాలు బాగా పెరుగుతున్నాయి. సైబర్ నేరాలంటే మన దగ్గర డబ్బులు కొట్టేయడం. ఎట్లా అంటే మన అకౌంట్‌లో నుంచి వాళ్ళు ఏదో లింక్ పంపిస్తారు. ఆ లింక్ ద్వారా మీరు ఆ లింక్ త్రూ వెళ్తే మీకు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే ఎట్లా వస్తాయి, లాభాలు ఎలా వస్తాయి, మేము చెప్పిన చిట్కాలు పాటిస్తే మీకు 100, 200%, 300%, 400% ఎక్కువ మీకు లాభాలు వస్తున్నాయని చెప్తుంటారు. అంటే రూ. 50 పెడితే మనకు 500 వస్తాయని చెప్తానమాట. అటువంటి బాగా పెరుగుతున్నాయి ఈ మధ్య. అదేమైందంటే వాళ్ళు ముందు ఒక గ్రూప్‌లో ఒక మెసేజ్ వస్తుంది మనకు, వాట్సాప్‌లో మెసేజ్ వస్తే ఆ మెసేజ్ చూస్తే ఏంటంటే ఏముంటుందంటే మీకు లాభాలు కావాలని, స్టాక్ మార్కెట్‌లో కావాలని మేము అంటే ఒక గ్రూప్‌లో యాడ్ చేస్తారు. మనం యాక్సెప్ట్ చేసి గ్రూప్‌లో యాడ్ అయిన తర్వాత మన డీటెయిల్స్ అడుగుతారు. మన డీటెయిల్స్ మనం చెప్తే ఇంకా ఏం చేస్తారంటే వాళ్ళు మేము స్టాక్ మార్కెట్లో చేస్తుంటాం మేము అని చెప్పేసి వాళ్ళు కొన్ని స్క్రీన్ షాట్లు పెడతారు. మేము ఆల్రెడీ ఇంత చేసాం, ఇట్లా మేము చెప్పిన చిట్కాలు పాటిస్తే వాళ్ళు ఇంతమంది డబ్బులు వచ్చినాయి అని చెప్తారు. అది మనం చూసి ఆశపడిన తర్వాత మెల్లగా మన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం మొదలు పెడతారు. అట్లా రీసెంట్గా చాలా జరిగినాయి. రీసెంట్గా ఒక మాజీ ఐపీఎస్ అధికారి గారు, వారిని మన పేరు చెప్పకూడదు కానీ, వారి దగ్గర నుంచి 2,58,00,000 కొట్టేయడం జరిగింది. ఎట్లా అంటే వాళ్ళ ఐపీఎస్ అయినా కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఆ సార్ డైరెక్ట్ సార్ని కాకుండా వాళ్ళ వైఫ్కి ఒక మెసేజ్ వచ్చిందంట. మెసేజ్ వచ్చి చెప్తే ఆ మెసేజ్ చూసిన తర్వాత మీరు ఓకే అనుకుంటే అంటే ఒక గ్రూప్లో యాడ్ చేశారంట. గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత గ్రూప్లో మెసేజెస్ వస్తుంటాయి, బల్క్ మెసేజెస్ వస్తుంటాయి అక్కడ. అంటే దాంట్లో వాళ్ళ మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మేము ₹2 పెట్టాం, మాకు ₹1,00,000 పెట్టుబడి అయితే 50,000 పెడితే మాకు 2,00,000 వచ్చని చెప్పి వాళ్ళు స్క్రీన్ షాట్లు పెట్టడం, అది నమ్మి మనం మోసపోతుంటాం. సో అట్లా ఆ మేడం పాపం చాలా కష్టపడి చదువు సంపాదించుకున్న ఆస్తి వాళ్ళది బంగారం కూడా కుదబెట్టిందంట. సారీ కూడా బంగారం తీసుకుపోయి కుదబెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి డబ్బులతోని పెట్టుబడి పెట్టడం కోసం వాళ్ళు చెప్పిన అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తే దాదాపు 2,58,00,000. అంటే ఎంత కష్టపడి ఉండాలి చెప్పండి. అది వాళ్ళు ఒకరోజు కాదులే, ఒక 19 ట్రాన్సాక్షన్స్, ఒక వారం 10 రోజుల నుంచి రోజు ఇంత పెడుతుంటే మనం అమౌంట్ ఇంత పెట్టగానే అక్కడ అమౌంట్ మనకు డబుల్ చూపిస్తుంది, ట్రిపుల్ చూపిస్తుంది మన అకౌంట్లో వచ్చినట్టుగా. కానీ విత్డ్రా చేసుకోవడం రాదు. ఇన్ని విత్డ్రా చేసుకుని రావట్లంటే ఇంకొక ట్యాక్స్ కట్టా అని చెప్పేసి చెప్తుంటారు వాళ్ళు అవన్నీ. సో అట్లా చూసిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత అప్పుడు అర్థమైపోయిందంటే, అప్పుడు మోసపోయిన అర్థమైతే వాళ్ళు సైబర్ క్రైమ్కి ఫోన్ చేస్తే ఇమీడియట్గా ఎంక్వైరీ చేస్తున్నారు. దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. సరే వస్తే అది రాబట్టరా అనేది. ఎందుకంటే వాడు అక్కడి నుంచి వేరే అకౌంట్కి మళ్ళీ ఇస్తే రాబట్టలేదు. అదే అకౌంట్లో ఉంటే దాన్ని అట్లీస్ట్ సీజ్ చేయగలుగుతారు. బట్ కానీ చాలామంది మోసపోతున్నారు ఇట్లా. ఎందుకంటే అవగాహన లేకపోవడం కొంత. నిజంగా ఎవరిస్తే మనకు ₹1 పెట్టి పెడితే మనం ₹10, ₹50 వస్తాయని నమ్మదు, దాన్ని తీసి నమ్మకూడదు. కానీ ఎందుకంటే వాడు అట్లా ట్రాప్ చేస్తుంటాడు అట్లా. సో కాబట్టి చదువుకున్న వాళ్ళు బాగా మోసపోతున్నారు ఇంకా చెప్పాలంటే. సో కాబట్టి దీని మీద అవగాహన రావాలి అందరూ కూడా, ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఈ సైబర్ కేర్ మనకి ఎప్పుడైతే పెట్టుబడి పెట్టకుండా మీకు ఇంత అమౌంట్కి ఇంత డబ్బులు వస్తుందని చెప్తే ఆస్ట్రేలియా మాత్రం నమ్మకూడదు, స్టాక్ మార్కెట్ అని చెప్తే ఇంకా అసలు నమ్మకూడదు. సో కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఐఏఎస్, ఐపీఎస్లే మోసపోతున్నారు కాబట్టి సామాన్య రోజులు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం. మరొకసారి దీని మీద అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఇటువంటి కాల్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నిస్తే మనం అందరికీ